హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? పండగొచ్చింది కదండీ! మురుకులు చేసుకుంటున్నాను. మీకు కూడా చూయిద్దామని కొత్తగా చేసుకునే వారికి ఈజీగా ఉంటుంది నేను చేపిచ్చే విధానము. నేర్చుకోండి. 3 గ్లాసుల వాటర్ తీసుకొని ఓమా వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు, కారం రుచికి సరిపడినంత. నేనైతే ఆ టేబుల్ స్పూన్‌తోని 1 ½ స్పూన్ ఏసానండి. తర్వాత ఉప్పు కూడా సేమ్ ఏసుకున్నాను. ఇందులో ఏంటంటే పిండి ఉప్పే అందరూ వాటర్‌లో వేసి తడుపుకుంటారు. కానీ నేను వాటర్‌ని హీట్ చేసి అందులో వేసి దీన్ని పిండి ఉప్పడం అంటారండి. పిండిని అలా వేసుకొని మొత్తం మనం సైడ్‌కి స్ప్రెడ్ చేసేసుకున్నాంక, పిండి ఉడికినంక వాటర్ అనేటివి పైకొస్తాయండి. పిండి ఉడికింది అని అర్థం అనమాట మనకి. చూడండి వాటర్ అనేటివి వస్తాయి ఇప్పుడు. మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాం. చూసారు కదా! అలా వాటర్ పైకి వస్తాయి. వాటర్ అన్నీ అయిపోయాక మనము పిండిని తడుపుకోవాలి. అప్పటి వరకు మనము అటు ఇటు అనొద్దు పిండిని. మొత్తం వాటర్ వచ్చేస్తాయి. నేను చెప్పిన విధంగా వచ్చాయి చూడండి. తర్వాత ఇలా తడుపుకోవాలి సాఫ్ట్‌గా. తడుపుకున్నాక మనము ఏదైతే మురుకులు మనము ఎలా కావాలో అలా దానికొచ్చిన రింగ్స్ కింద పెట్టేసుకొని, మనము దాని మురుకుల పీటకి ఆయిల్ అప్లై చేసి అందులో వేసుకొని, ఆయిల్ వేడి చేసుకొని అందులో మురుకులొత్తేయడమే. నేనైతే కరకరలాడాలి మురుకులు అంటే మినపప్పు అవి ఇవి అందరూ వేస్తారు. నేను ఏమీ వేయను. జస్ట్ 1 కేజీ బియ్యానికి 2 కేజీల పుట్నాలు వేసి పట్టిస్తానండి. చాలా బాగొస్తాయి. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేశారో లేదో నాకు తెలవదు. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తాయి ఫ్రెండ్స్. ఎలా మీరు చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.